యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పరంగా ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ రావాలి అని అంటే మోస్ట్గా డిపెండ్ అయి ఉండేది దేని మీద అంటే థంబ్నెయిల్స్ పైనే. సో థంబ్నెయిల్ అనేది క్లిక్కబుల్గా ఉన్నప్పుడే కదా, సో అది ఏ కంటెంట్ అయినా సరే ఫస్ట్ క్లిక్ చేసి చూస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపిస్తే కంటిన్యూ చేస్తారు, యూస్ఫుల్గా అనిపించింది అని అంటే. లేదు అంటే అక్కడ కొంచెం సేపు అయినా సరే చూసి వదిలేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని క్లిక్ చేయాలి అని అంటే మనం క్రియేట్ చేసే థంబ్నెయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇక్కడ చూడండి, నేను బ్రౌజర్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటే కింద మనకి థంబ్నెయిల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లోడ్ ఫైల్, అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉంచుకున్నాము అని అంటే దాని మీద క్లిక్ చేసి మనం మన థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకి ఆటో జనరేటెడ్, అంటే ఇప్పుడు మన వీడియోలో ఉన్నవి 3 ఫొటోస్ చూపిస్తుంది ఇమేజెస్. ఆ ఇమేజెస్లో ఏదైనా ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అది మనకి పర్టికులర్ అయిన ప్లేస్లో వచ్చిందా లేదా అనేది మనకు ఓకే అయితే ఓకే, ఒకవేళ కాలేదు అని అంటే మళ్ళీ మనకి థంబ్నెయిల్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కనుక చూసుకుంటే ఒకసారి ఇక్కడ మనకి టెస్ట్ అండ్ కంపేర్ అని చూపిస్తుంది కదా, ఈ ఆప్షన్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో ఇదేంటి అంటే దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి 3 ఫొటోస్ అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఈ మూడింటిలో కనుక మనం ఫొటోస్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నామంటే మూడింటిలో మనకి క్లిక్కబుల్ థంబ్నెయిల్ ఏది ఈ మూడింటిలో అనేది ఆటోమేటిక్గా యూట్యూబే మొత్తం ఇక్కడ కూడా చెక్ చేసి మనకి పర్ఫెక్ట్ అయిన థంబ్నెయిల్ని ఆటోమేటిక్గా మన వీడియోకి సెలెక్ట్ చేస్తుంది. ఏది మనం సెలెక్ట్ చేసుకున్న 3 ఇమేజెస్ నుంచి బెస్ట్ ఇమేజ్ని అంటే క్లిక్కబుల్ థంబ్నెయిల్ ఏదైతే మనకి యూస్ఫుల్గా ఉంటుందో దాన్ని ఇక్కడ యూట్యూబే ఆటోమేటిక్గా సెట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు, లేదంటే థంబ్నెయిల్ క్రియేటివ్గా చేయడం రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇక్కడ చూపించే దాన్ని బట్టి ఆటోమేటిక్గా క్లిక్కబుల్ అని యూట్యూబే చెప్తుంది కాబట్టి వాటిని కనుక సెట్ చేసుకున్నాను అనుకోండి ఈజీగా అయిపోతుంది. మనం మళ్ళీ చేసుకోవాలి, ఇది ఉందో లేదో అనే కన్ఫ్యూజన్ లేకుండా మాత్రం ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి మీరు కూడా బ్రౌజర్లో అకౌంట్ లాగిన్ అయ్యి అప్లోడ్ చేసేటప్పుడు అయితే చెక్ చేసుకోండి మరి మీకు వచ్చిందా లేదా. నాకైతే అన్ని అకౌంట్స్కి అయితే వచ్చింది. మరి ఎలా అనిపించింది, యూస్ఫుల్గా ఉందా లేదా మీరు చేసుకున్న దానికంటే అనేది కూడా కామెంట్ చేయండి. అలా అప్లోడ్ చేసిన తర్వాత మరి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయా లేవా అనేది నేను మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను.